హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఇక్కడ చూస్తున్నది ఐఫోన్ 15 సిరీస్. నేను ఆల్మోస్ట్ 6 months నుంచి ఈ మొబైల్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ iOS వర్షన్ చూసుకోవచ్చు, 18 అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. సో నేను ఇక్కడ బీటా వర్షన్స్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకున్నా గైస్. మరి ఈ బీటా వర్షన్స్ చాలా మంది అయితే ఇష్టపడరు, ఎందుకంటే మెయిన్ రీజన్ ఇక్కడ బ్యాటరీ ఇష్యూస్ అనమాట. సో నాకు బీటా వర్షన్లో టెస్టింగ్ బాగా ఇష్టం కాబట్టి ఏ వర్షన్స్ మనకి ఎలా పనిచేస్తాయో నేను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంటా కాబట్టి నేను బీటా వర్షన్స్ అయితే ఆన్ చేసుకున్నా. మరి బ్యాటరీ కోసం ఎవరైనా సరే సేవింగ్ టిప్స్ కావాలనుకున్నట్టయితే ఈ వీడియో డ్యామ్ షూర్గా మీకు అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా చూసినట్టయితే ఐఫోన్ 15 ప్లస్ అయితే యూజ్ చేస్తున్నా. మరి ఇందులో మనకి 18 వర్షన్ వచ్చింది కదా, ఈ 18 వర్షన్లో ఎటువంటి సెట్టింగ్స్ మనం చేసుకున్నట్టయితే బెస్ట్ బ్యాటరీ అనేది మనకు ఇస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను. సో మీరు చేస్తుంది ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్గా అయితే వాచ్ చేయండి. సో పూర్తిగా వచ్చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది గైస్. సో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను గైస్. ఇక్కడ నేను iOS 18 పబ్లిక్ బీటా అయితే యూజ్ చేస్తున్నా. మరి దీంట్లో నాకు ఇంకొక వర్షన్ అయితే రావడం జరిగింది, 6.81 GB అయితే ఇచ్చారు ఇది. మరి దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మరి ఏమైనా టిప్స్ ఉన్నట్టయితే నేను చెప్తాను. బట్ ఇప్పటికైతే కామన్గా ఈ బీటా వర్షన్కి సంబంధం లేకుండా ఎటువంటి సెట్టింగ్స్ మనం చేసుకోవాలి, ఏ విధంగా బ్యాటరీ లైఫ్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్టయితే డెఫినెట్గా లైక్ కూడా మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి వీడియోలో వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్ భయ్యా, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే iOSకి సంబంధించి మంచి మంచి టిప్స్ అనేది ఈ ఛానల్లో మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీరు చేస్తుందల్లా మన వీడియోస్ని ఫాలో అప్ చేసుకోవడమే. ముందుగా మీరు ఐఫోన్ సిరీస్ యూజ్ చేస్తున్నట్టయితే అది 14 కావచ్చు, 15, 16, 17 ఇలా ఏదైనా కావచ్చు భయ్యా. మరి అన్నిట్లో ఇప్పుడు మనకి iOS 18 అయితే రన్ అవుతుంది కదా. మరి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ తర్వాత కొన్ని చేంజెస్ అయితే మీరు చేసుకోవాలి. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్ఫ్యాక్ట్ ఐఫోన్ అనే కాదు, మీరు ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీ యొక్క సెట్టింగ్స్లో మీరు మార్పు చేసుకోవాల్సినవి ఏంటంటే మీ యొక్క బ్రైట్నెస్ సంబంధించి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటి గురించి కానీ అలాగే ఛార్జింగ్ చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఇవన్నీ మీకు చెప్తూ ఉంటాను. ముందుగా ఛార్జింగ్ సంబంధించి కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మీరు సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు బ్యాటరీ ఆప్షన్ అయితే కనబడుతుంది. సో బ్యాటరీలో ఇక్కడ క్లిక్ చేస్తానంటే బ్యాటరీ పర్సంటేజ్ తర్వాత లో పవర్ మోడ్ ఇవన్నీ ఆప్షన్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఛార్జింగ్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ లిమిట్ అనేది సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఐఫోన్ 15 సిరీస్కి ఇస్తున్నారని చెప్తున్నారు. బట్ అంతకంటే పాత సిరీస్ ఉన్నట్టయితే మీరు మాన్యువల్గా ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోండి. అదేంటంటే ఎప్పుడు కూడా బ్యాటరీ ఛార్జింగ్ అనేది 100% ఎప్పుడు చేయకూడదు భయ్య. సో అలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ డిక్రీజ్ అవుతుందని చెప్పి మనకి ఐఫోన్ తరపు నుంచి నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఛార్జ్ లిమిట్ అనేది ఒక 80% కంటే తక్కువ పెట్టుకున్నట్టయితే బెటర్ అనమాట. నేనైతే 80కి అయితే సెట్ చేసి పెట్టేస్తాను. సో మనం ఛార్జింగ్ పెట్టామంటే ఆటోమేటిక్గా అది 80%కే స్టాప్ అయిపోతుంది, అంతకంటే ఎక్కువ ఛార్జ్ అయితే అవ్వదనమాట. సో మీరు కనుక ఎక్కువ ఛార్జింగ్ ఈ విధంగా పెట్టుకున్నట్టయితే ఇక్కడ లిమిట్ ఆప్షన్ అయితే సెట్ చేసుకోవచ్చు. సెట్ లిమిట్ 100% సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆప్టిమైజ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 100% పెట్టుకున్నట్టయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. లేదు అనుకున్నట్టయితే మీరు సింపుల్గా 80%కే ఈ విధంగా పెట్టేసేయండి. తద్వారా మీ యొక్క బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రోజులు అయితే వస్తుంది. డెఫినెట్గా మీకు ఛార్జింగ్ అనేది ఫాస్ట్గా కూడా అవుతుంది, అలాగే మీ యొక్క బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండ్ కూడా అవుతుంది. సో ఇదొక బెస్ట్ టిప్. అలాగే ఛార్జింగ్ సంబంధించి ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఛార్జింగ్ ఇక్కడ 20% తక్కువ ఉన్నంత వరకు యూస్ చేయకండి. సో 20% కంటే ఎబో ఇప్పుడు నాకు 23% ఉంది కదా, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కాబట్టి ఛార్జింగ్ పెట్టట్లేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 20% కంటే బిలో రాకుండా ముందే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోండి. అలాగే 80% కంటే ఎక్కువ ఛార్జింగ్ కూడా పెట్టద్దండి. సో ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత మన 5G నెట్వర్క్ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది కదా. సో దీంట్లో కూడా ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు సెట్టింగ్స్లో అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మొబైల్ సర్వీసెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో మీరు కింది స్క్రోల్ చేస్తారంటే మొబైల్ డేటా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో రోమింగ్ ఆన్ ఆప్షన్ ఉంటుంది కదా. సో దీంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి వాయిస్ అండ్ డేటా ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇందులో మనకి 5G ఆటో, 5G ఆన్, LTE అనే 3 ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. చివరిగా వాయిస్ ఓవర్ 5G స్టాండ్ అలోన్ ఉంటుంది. మరి వీటిలో మనం ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా 5G ఆటో అని పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే సపోజ్ మీరు 5G ఆన్ అని పెట్టుకున్నారంటే మీ యొక్క ఏరియాలో కేవలం 5G ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నెట్వర్క్ అయితే తగులుతుంది. అలాగే ఈ విధంగా మనం ఆటో పెట్టుకున్నట్టయితే ఇక్కడ 5G మాత్రమే కాదు LTE లేదా 4G ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా అది స్విచ్ అయిపోయి మీకు బెస్ట్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దానికి స్విచ్ అయిపోయి మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీకు 5G అనేది సరిగ్గా తగలలేదు అనుకోండి, మాటికి ఇక్కడ మనకి మొబైల్ ఏం చేస్తుందంటే నెట్వర్క్ కోసం ట్రై చేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో మనకి బ్యాటరీ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. కాబట్టి 5G ఆటోలో పెట్టుకోవడం ఉత్తమం. మీ దగ్గర స్ట్రాంగ్ 5G ఉందనుకోండి, మీకు 4Gతో పనే లేదనుకున్నప్పుడు మాత్రమే 5G ఆన్లో పెట్టుకోండి. ఇక దీంతో పాటు వాయిస్ ఓవర్ 5G స్టాండ్ అలోన్ అనేది మీరు 5G స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రం ఆన్లో పెట్టుకోండి.
లేదు అన్నప్పుడు దీన్ని ఆఫ్ అయితే పెట్టుకోవడం ఉత్తమం అనమాట. సో 5G మీ దగ్గర సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్. ఒకవేళ స్ట్రాంగ్ ఉన్నట్టయితే 5G ఆన్ పెట్టేసి దీన్ని ఎనేబుల్ కూడా చేసేసుకోండి. ఇక దీని తర్వాత సేమ్ ఆప్షన్ కింద కూడా డేటా మోడ్. సో డేటా మోడ్ కూడా అంతే భయ్య, మీరు 5G స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నటువంటి ఏరియా ఉన్నట్టయితే అలో మోర్ డేటా ఆన్ 5G అని క్లిక్ చేసుకోండి, లేదంటే సింపుల్గా స్టాండర్డ్ మీద పెట్టుకోవచ్చు. ఇంకా బెటర్గా మీకు బ్యాటరీ సేవింగ్ రావాలనుకుంటే లో డేటా మోడ్ పెట్టుకున్నట్టయితే మీ యొక్క డేటా స్పీడ్ తక్కువ ఉంటుంది, అయినా కూడా మీ యొక్క బ్యాటరీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో దీంతో పాటు మీరు కనుక వైఫై కనుక ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్ అనమాట. మీ ఏరియాలో వైఫై ఉన్నట్టయితే, అంటే మీరు ఇంట్లో కనుక లేదంటే ఆఫీస్లో కనుక ఉన్నట్టయితే చాలా మందికి వైఫై నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నారు కదా, మరి మీ వద్ద వైఫై ఉన్నట్టయితే ఖచ్చితంగా దీన్ని ఎనేబుల్ చేసుకోండి. లేకపోయినప్పుడు మాత్రమే మీరు మొబైల్ డేటా అనేది ఆన్ చేసుకోండి. ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఇక దీని తర్వాత డిస్ప్లే సంబంధించి సెట్టింగ్స్ అయితే చూద్దాం. ముందుగా ఇక్కడ మీరు గమనించారంటే మనకి లైట్ మోడ్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఏది తీసుకున్నా కూడా మనకి సింపుల్గా ఈ విధంగా వైట్ మోడ్ అనేది స్క్రీన్ కనబడుతూ ఉంటుంది, వైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. దీనివల్ల బ్యాటరీలో మనకు ఎక్కువగా కన్జ్యూమ్ అవడం జరుగుతుంది. సో దాన్ని మీరు రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లో వెళ్ళి డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. దీనికోసం కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ మనకి అపియరెన్స్లో 2 రకాల థీమ్స్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ఒకటి లైట్, తర్వాత డార్క్. సో ఇప్పుడు కూడా మనం లైట్ వర్షన్ అంటే డార్క్ మోడ్ని ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ మీరు గమనించారు కదా, కంప్లీట్ బ్లాక్ అనమాట. సో మన యొక్క మెనూ కానీ తర్వాత అప్లికేషన్స్ కానీ బ్లాక్ మోడ్లోకి అయితే మారిపోతాయి. తద్వారా మీ యొక్క బ్యాటరీ కూడా చాలా వరకు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, మొత్తం బ్లాక్ థీమ్లో మనకి ప్రతి యాప్ కూడా రన్ అవ్వడం జరుగుతుంది. సో బ్లాక్ మోడ్ని ఏవైతే అంటే బ్లాక్ థీమ్ ఏవైతే సపోర్ట్ చేస్తాయో అప్లికేషన్స్ అవన్నీ కూడా మనకు కంప్లీట్గా బ్లాక్లోకి ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండడం వల్ల తక్కువ వరకు బ్యాటరీ కన్జంప్షన్ అయితే జరుగుతుంది. ఇక డార్క్ మోడ్ని మీరు ఇక్కడ సింపుల్గా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో వెళ్ళి ఇక్కడ డార్క్ మోడ్ అనేది ఆటోమేటిక్గా పెట్టి సెట్ చేసుకున్నారంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి సన్సెట్ టు సన్ రైజ్ కస్టమ్ షెడ్యూల్. సో ఇలా ఏంటంటే సన్సెట్ టు సన్ రైజ్ ఏంటంటే మామూలుగా మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనమాట. అలా కాకుండా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో కస్టమ్ షెడ్యూల్ మీద క్లిక్ చేసామంటే సో లైట్ టైం ఏంటి, తర్వాత డార్క్ టైం ఎప్పుడు అవ్వాలి, ఇలా అదే సెట్ చేసుకోవచ్చు. నేనైతే డార్క్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి ఎప్పటికప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది బై. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా గమనించుకొని మీకు నచ్చిన ఆప్షన్ అయితే అక్కడ ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇక దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీటా అప్డేట్స్. గైస్ ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళి ఇక్కడ మీరు జనరల్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే కనబడుతుంటాయి కదా. సో ఇక్కడ నేను ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్ అయితే పెట్టుకున్నా. ఇక ఆటోమేటిక్ అప్డేట్స్ ఆన్తో పాటు నేను బీటా అప్డేట్స్లోకి ఎనేబుల్ అయితే అంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తద్వారా నాకు iOS అప్డేట్స్ అనేవి బీటాలో కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించారంటే iOS 18 పబ్లిక్ బీటాలో అయితే ఉన్నా నేను. సో దీన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఆఫ్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అప్డేట్స్ అన్ని కూడా ఆఫ్ అయిపోతాయి. ఓన్లీ ఆటోమేటిక్ అప్డేట్స్ అంటే మనకి బీటా అప్డేట్స్ కాకుండా జనరల్గా పబ్లిక్ అప్డేట్స్ ఏదైతే ఉంటాయో సో ఆ అప్డేట్స్ మాత్రమే రావడం జరుగుతుంది. కానీ నేను బీటా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటాను భయ్యా, ఎందుకంటే మనకు కొత్త ఆప్షన్స్ ట్రై చేయడం మనకి బెటర్గా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ట్రై చేస్తుంటాను. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు బీటా అప్డేట్స్లో ఏమైనా కొత్త ఫీచర్స్ వచ్చాయంటే దాన్ని కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మరి మీరైతే జాగ్రత్తగా బీటా అప్డేట్స్లో ఆఫ్ అయితే పెట్టుకోండి. వీటిలో ఎక్కువ బగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ బగ్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే జనరల్ అప్డేట్స్ అవి మనకు పుష్ చేస్తారు అందరికీ. సో మీరు టెస్టింగ్ పర్పస్ యూజ్ చేయకూడదు మొబైల్, నేను చాలా క్లాస్గా యూజ్ చేస్తుంటాను. సో నేను ప్రొఫెషనల్గా మొబైల్ యూజ్ చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ బీటా అప్డేట్స్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇది ఎవరైనా ఆన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అనమాట ఈ టిప్ అనేది. ఇక దీని తర్వాత మనము మొబైల్ యొక్క లాక్ స్క్రీన్ టైమింగ్ కూడా సెట్ చేసుకోవాలి. జనరల్గా మొబైల్ లాక్ చేస్తుంటాం కదా, సో లాక్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ లాక్ స్క్రీన్ యొక్క టైమింగ్ కూడా సెట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు మొబైల్ ఐడియల్గా ఇలా పెట్టేశారనుకోండి ఆటోమేటిక్గా అది లాక్ అయితే అయిపోతుంది కదా. కానీ కొద్దిమంది ఆ లాకింగ్ పీరియడ్ కూడా ఎక్కువ అయితే పెట్టుకొని ఉంటారు. సో దాని విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలి. దీనికోసం మీరు ముందుగా సెట్టింగ్స్లో వెళ్ళి ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో కింది స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఆటో లాక్ ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఈ ఆటో లాక్ ఆప్షన్ కూడా ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత బెటర్ అనమాట. ఎక్కువ మంది ఇక్కడ నెవర్ ఆప్షన్ పెట్టుకున్నారు అనుకోండి ఎప్పటికి కూడా మీ మొబైల్ అనేది లాక్ అనేది అవ్వదు, అంటే డిస్ప్లే అనేది ఆఫ్ అవ్వదు అనమాట. ఇక 5 minutes 4 minutes ఇలా నచ్చినటువంటి ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా డిస్ప్లేతో పని ఉన్నప్పుడు మాత్రమే మీరు మొబైల్ ఎక్కువ యూజ్ చేసుకొని, లేదంటే మీరు ఏదైనా మొబైల్లో చూస్తూ ఉండాలి, సో అది ఐడియల్గా ఉండాలి, ఆన్లో ఉండాలి అన్నప్పుడు మాత్రమే ఎక్కువ టైమింగ్ పెట్టుకోండి. లేదు మీరు జనరల్గా యూజ్ చేస్తుంటా నాకు మొబైల్ డిస్ప్లేతో పని లేదు, నేను ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే డిస్ప్లే ఆన్ అవ్వాలనుకున్నప్పుడు మినిమం అయితే పెట్టేసుకోండి. ఇక్కడ 30 seconds అయితే ఇచ్చారు. 30 seconds అవగానే ఆటోమేటిక్గా డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోతుంది. సో దీని ద్వారా కూడా బ్యాటరీ మీద మనకు బటన్ తక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది. ఇక దీని తర్వాత టిప్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేనైతే అన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు. సో చాలా మందికి ఇలా కింది క్లోజ్ చేస్తామంటే ఆటోమేటిక్గా ఎన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో, మరి ఈ నోటిఫికేషన్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళ కోసం ఒక టిప్ అయితే చెప్తాను నేను. చూడండి ఇలా అనమాట. సో ఈ నోటిఫికేషన్స్ ఎక్కువగా వచ్చినట్టయితే బ్యాటరీ కూడా కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది. మరి దీనికి ఒక విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి ఎప్పటికప్పుడు రన్ అవుతూ ఉంటాయి.
తద్వారా అక్కడ ఏమన్నా అప్డేట్ వచ్చినా కానీ లేదంటే కొత్త పోస్టింగ్ ఏదైనా జరిగినట్టుంటే ఆ యాప్ సంబంధించి ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది అనమాట. మరి వీటిని మీరు ఈజీగా యాప్ రిఫ్రెష్ ద్వారా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ ఆప్షన్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కింది స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అయితే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఏ యాప్స్ అనేవి రిఫ్రెష్ అవ్వాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీకు చాలా యాప్స్ అయితే ఉంటాయి కదా భయ్య. సో దాంట్లో మీకు అవసరమైన యాప్స్ మాత్రమే బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటట్టు పెట్టుకోండి. మీరు ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది రిఫ్రెష్ అయితే అయిపోతుంది. మరి వాట్సాప్ లేదంటే స్నాప్చాట్ ఇలాంటి మెసెంజర్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇటువంటి అప్లికేషన్స్ మాత్రమే మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి ఎవరైనా మెసేజ్ చేస్తారంటే వెంటనే ఒక పాపప్ నోటిఫికేషన్ అయితే అవి అందిస్తూ ఉంటాయి. మరి కొన్ని అప్లికేషన్స్ ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉంది, నాకు అవసరం లేదు. తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ ఉంది, యాక్సిస్ బ్యాంకు, బజాజ్, భారత్ ఎన్ఎక్స్టీ, సో క్రోమ్, వీటి వల్ల మనకి ఏం యూజ్ లేదు. అవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్ అయినా ఒకటే లేకపోయినా ఒకటే అనమాట నాకు. కాబట్టి అవన్నీ కూడా ఆఫ్ చేసుకుంటా. ఇక జీమెయిల్ అప్లికేషన్ మనకి ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ లేదంటే మెయిల్ వచ్చాయంటే ఖచ్చితంగా మనకి తెలియాలి. తర్వాత గూగుల్ అవసరం లేదు, గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు. ఇలా మీకు ఏవైతే అవసరమో వాటిని మాత్రమే ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళన్నింటినీ ఈజీగా ఆఫ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, ఇలా ఇదంతా మీకు కంప్లీట్గా మీ యొక్క కస్టమైజేషన్ సెట్టింగ్స్ బట్టి ఉంటుంది. మీకు ఏది కావాలి ఏది వద్దు అనేది దీన్ని బట్టి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు కూడా బ్యాటరీ యొక్క కన్జంప్షన్ బ్యాక్గ్రౌండ్లో తక్కువ అయితే ఉంటుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది. ఇక ఇంకొకటి ఏంటంటే మనకు వైట్ బ్యాలెన్స్ సంబంధించి సపోజ్ ఇక్కడ నేను డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకున్నా కదా. సో డార్క్ మోడ్ కాకుండా ఇప్పుడు చూడండి నార్మల్ లైట్ మోడ్ అయితే పెడతాను. ఇందులో మనకి బ్రైట్నెస్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అంటే బ్రైట్నెస్ అంటే ఇది కాదు భయ్య, మీ యొక్క ఇంటెన్సిటీ అనమాట. సో వైట్కి సంబంధించి ఒక ఇంటెన్సిటీ అయితే మనకి సెట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నా కూడా మనకి బ్యాటరీ అనేది ఎక్కువ కన్జంప్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికోసం ఒక టిప్ అయితే ఉంది. దీనికోసం సెట్టింగ్ ఏం చేసుకోవాలంటే యాక్సెసిబిలిటీలో అయితే వెళ్ళండి. సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ వచ్చిన తర్వాత డిస్ప్లే అండ్ టెక్స్ట్ స్టైల్లో వెళ్ళిన తర్వాత కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ రెడ్యూస్ వైట్ పాయింట్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించారా ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది తగ్గుతూ ఉంది చూడండి ఇలా. సో మీరు ఎంత రెడ్యూస్ అనేది తగ్గించుకోవాలనేది ఇక్కడ ఇంటెన్సిటీ బట్టి సెట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మాక్సిమం అంటే మినిమం ఒక 25% డైరెక్ట్గా మనకి రెడ్యూస్ అవుతుంది. ఇంకా తగ్గించాలనుకున్నట్టయితే ఇలా తగ్గించుకోవచ్చు. సో ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. మరి స్క్రీన్ మొత్తం బ్లాక్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని జాగ్రత్త అయితే యూజ్ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఈ ఇంటెన్సిటీ అనేది మనము ఇక్కడ రెడ్యూస్ వైట్ పాయింట్ని యూజ్ చేసే పని అయితే ఉండదు. మీరు ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటారు, తర్వాత వచ్చి మీరు ఆఫీస్లోనే ఉంటారనుకోండి, అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఖచ్చితంగా మీ యొక్క బ్యాటరీ యొక్క డ్రైనేజేషన్ కూడా ఇది సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తున్నాం భయ్య, అదేంటంటే లొకేషన్ సర్వీసెస్. మీరు ఇక్కడ స్క్రోల్ చేశారంటే టాప్లో మీరు గమనించవచ్చు ఇక్కడ లొకేషన్ సింబల్ అనేది కనబడుతుంది కదా. సో దీని అర్థం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక అప్లికేషన్ ప్రజెంట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో లొకేషన్ సర్వీసెస్ యూజ్ చేస్తుంది అని చెప్పి దాని యొక్క ఇండికేషన్ అనమాట. మరి ఈ లొకేషన్ సర్వీసెస్ మనకి మన మొబైల్ ఉన్నటువంటి అన్ని యాప్స్ యూజ్ చేసిన పని అయితే ఉండదు. అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు ఆ లొకేషన్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ సెట్టింగ్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ ప్రైవసీ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ దీంట్లో అంటే వెళ్ళిపోండి భయ్య. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి లొకేషన్ సర్వీసెస్. సో క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా లొకేషన్ సర్వీసెస్ ఆన్లో ఉంటాయి. మరి ఇక్కడ కింది స్క్రోల్ చేసామంటే ఏ అప్లికేషన్స్ లొకేషన్స్ యూజ్ చేస్తున్నాయో వీటన్నింటిని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అవసరమైనటువంటి అప్లికేషన్స్ని మాత్రమే లొకేషన్ అయితే సెట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ ఏదైనా ఒక అప్లికేషన్ అయితే ఇప్పుడు తీసుకుంటాను. చూడండి ఇక్కడ భారత్ ఎన్ఎక్స్ట్ ఉంది కదా. సో భారత్ ఎన్ఎక్స్ట్ అనేది ఆటోమేటిక్గా 2 ఆప్షన్స్ అయితే కనబడుతుంది. అలో లొకేషన్స్ యాక్సెస్, నెవరు, తర్వాత వెన్ ఐ షేర్. సో ప్రీసియస్ లొకేషన్ ఉంటుంది. సో ప్రీసియస్ లొకేషన్ కూడా అంతే. ఎగ్జాక్ట్గా దీనికి లొకేషన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఆన్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు, అంత ప్రెసెస్గా మనకి ఇవ్వాల్సిన పని అయితే ఉండదు. అలాగే నెవర్ అని సెట్ చేసుకున్నామంటే ఈ భారత్ నెక్స్ట్ అప్లికేషన్కి మన లొకేషన్ ఎప్పుడు షేర్ చేసే పని అయితే ఉండదు అని చెప్పి ఇక్కడ ఒక సెట్టింగ్ అనమాట. యాక్చువల్గా ఈ అప్లికేషన్కి మన లొకేషన్తో పని అయితే ఉండదు, కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నెవర్లోనే పెట్టుకోవడం బెటర్ భయ్య. మరి ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో బజాజ్ ఉంది, బజాజ్ కూడా అంతే. వైల్ యూజింగ్ ది యాప్, మరి అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు నెవర్ అని, తర్వాత ఆస్క్, నెక్స్ట్ టైం, ఆర్ వెన్ ఐ షేర్, తర్వాత వైల్ యూజింగ్ ది యాప్, తర్వాత ఆల్వేస్, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇది లొకేషన్ మనకు అవసరమా కాదా అని చెప్పి. సపోజ్ మీరు లొకేషన్ ఆఫ్ చేసినట్టయితే అప్లికేషన్ కూడా పని చేయదు. మరి అటువంటి అప్లికేషన్స్ మాత్రమే వైల్ యూజింగ్ ది యాప్ అయితే పెట్టుకోండి. మిగతా అన్నిటి కూడా సింపుల్గా నెవర్ అని క్లిక్ చేసేయండి. ఇప్పుడైతే నేను బజాజ్కి నెవర్ అనేది ఇక్కడ ఆన్ చేసుకున్నా కదా. ఇప్పుడు క్లోజ్ చేసి బజాజ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒకవేళ అది లొకేషన్ కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక పాపప్ ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఇండికేషన్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఈ అప్లికేషన్లో లొకేషన్ సర్వీసెస్ ఆన్ చేసే పని అయితే లేదు భయ్య. సో ఇలా మీరు ఈజీగా డిసైడ్ కూడా అవ్వచ్చు, వేటికి మనం ఆన్ చేయాలి, వేటికి ఆఫ్ చేయాలని చెప్పి. ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇక్కడ దీంతో పాటు బ్యాటరీలో మీరు లో పవర్ మోడ్ ఆన్ చేసుకున్నట్టయితే బెటర్గా మన మొబైల్ పర్ఫార్మ్ చేస్తుంది. సో దీనికోసం
సింపుల్గా ఇలాగే మనకి ఇక్కడ టాప్లోనే కనబడుతుంటుంది. సో లో పవర్ మోడ్ అనేది ఆన్ చేసుకోవచ్చు. లో పవర్ మోడ్ ఆన్ అని చెప్పి సపోజ్ దానికి సింబల్ ఇక్కడ మీకు టాప్లో రాకపోయినట్టయితే సింపుల్గా లాంగ్ ప్రెస్ అయితే చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకుని యాడ్ ఏ కంట్రోల్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు గమనించారంటే లో పవర్ మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఎక్కడ కావాలంటే అక్కడ మనము సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం నచ్చినటువంటి ఆప్షన్ ఇందులో అయితే తీసుకోవచ్చు భయ్య. మరి ఈ ఆప్షన్ అయితే మీకు ఎగ్జాక్ట్గా యూజ్ అవుతుంది. సో దీన్ని ఎప్పుడు ఆన్ చేసుకోవాలంటే అది కూడా చెప్తాను. చూడండి, నేను 2 అయితే సెట్ చేస్తున్నాను కాబట్టి 2 సార్లు అయితే వచ్చింది అది. మీరు కావాలంటే దీన్ని కూడా డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇప్పుడు డిలీట్ అయితే చేస్తున్నాను, ఆల్రెడీ ఉంది కాబట్టి. మరి దీన్ని ఎప్పుడు ఆన్ చేసుకోవడం బెటర్ అంటే మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు లేదంటే మీ యొక్క మొబైల్ని మీరు ఎక్కువ సార్లు యూజ్ చేయకుండా పక్కన పెడేస్తుంటారు కదా, అటువంటి సందర్భాల్లో దీన్ని అయితే ఆన్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. అలాగే మీరు గేమింగ్ కానీ లేదంటే ఇంటర్నెట్ స్ట్రీమింగ్ కానీ ఇటువంటివి తక్కువగా చేస్తున్నట్టయితే వాళ్ళకి ఇది బెటర్ అనమాట. ఎక్కువ మంది కాల్స్ కోసమే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గినట్లయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే మొబైల్ పర్ఫార్మెన్స్ నార్మల్ మోడ్లో ఉన్నా కూడా వాళ్ళకి పర్ఫార్మెన్స్తో పని లేదు కాబట్టి ఇదైతే పనిచేస్తుంది. మరి మీరు కనుక మొబైల్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇదైతే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆప్షనల్ అనమాట. ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే ఎనేబుల్ చేసుకోండి. మరి ఇవన్నమాట బ్యాటరీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్. నేను చెప్పినటువంటి టిప్స్ అన్ని కూడా ఇవన్నీ మీ యొక్క పర్సనల్ ఆప్షన్స్ సంబంధించి ఉంటాయి. అంటే కొంతమందికి దీంట్లో యూజ్ అయితే కొన్ని యూజ్ అయితే అవ్వవు. మరి కంప్లీట్గా మీ యొక్క యూసేజ్ బట్టి ఈ యొక్క సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇదనమాట. దీంతోపాటు ఇంకా కొన్ని సింపుల్ టిప్స్ చెప్పాలంటే మీ యొక్క ఛార్జింగ్ అనేది పెట్టేటప్పుడు మీరు ఒరిజినల్ ఛార్జ్ అని తర్వాత ఒరిజినల్ కేబుల్ని యూజ్ చేసుకోండి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ మోడ్ అయితే ఖచ్చితంగా ఆన్ అయితే చేసుకోండి. మరి ఆటో మోడ్ అనేది ఆన్ చేయకపోయినట్టయితే మీరు ఏదైతే మాన్యువల్గా సెట్ చేసుకుంటారు, ఇప్పుడు ఫుల్ పెట్టింటారు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు, అదే ఫుల్ అనేది ఇంటికి వచ్చినప్పుడు కూడా యూజ్ అయితే అవుతూ ఉంటుంది. కాబట్టి మాన్యువల్ మోడ్లో ఈ డిస్ప్లే యొక్క పవర్ తగ్గించుకోవడానికి లేదా ఇంటెన్సిటీ మొత్తం బ్రైట్నెస్ తగ్గడానికి ఆటో మోడ్లో పెట్టుకోవడం కూడా బెటర్ అనమాట. ఇవన్నీ కూడా మనకు జనరల్గా తెలిసినటువంటి టిప్స్ భయ్య. సో ఇవి మొత్తం iOS సంబంధించి మీరు బ్యాటరీని సేవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తున్న టిప్స్. మరి ఇవన్నీ కూడా ఫాలో చేసినట్టయితే నా బ్యాటరీ చాలా స్ట్రాంగ్ అయితే పనిచేస్తుంది. సో 15+ సిరీస్ కాబట్టి ఈ 15+ సిరీస్లో మనకి బ్యాటరీ మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇంతవరకు నాకు ఎటువంటి ఇష్యూ అయితే రాలేదు. సో ఇంకా తీసుకునే 6 months అవుతుంది. ఇక్కడ కేవలం మన ఛానల్లో బ్యాటరీ టిప్సే కాదు, iOS సంబంధించి ఎటువంటి ఫీచర్స్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే అయితే మీరు ఫాలో అప్ చేసుకోండి. సో ఇది భయ్య ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్టు తెలియ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.